నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు చేసే వారిలో పవర్ బ్యాంకుల వినియోగం సాధారణ విషయంగా మారిపోయింది. ఫోన్ బ్యాటరీ అయిపోతుందేమో అన్న భయం, ఎయిర్పోర్ట్లో ఛార్జింగ్ పాయింట్లు దొరకవేమో అన్న ఆందోళనతో చాలా మంది పవర్ బ్యాంకులను తమతో పాటు తీసుకెళ్లడం అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు ఆ అలవాటు మీద పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అంటే DGCA కఠిన నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భద్రతే అని స్పష్టం చేసింది. పవర్ బ్యాంకుల్లో లిథియం బ్యాటరీలు ఉంటాయి. ఇవి సాధారణ బ్యాటరీలతో పోలిస్తే చాలా శక్తివంతమైనవి. ఒకవేళ అవి అధిక వేడికి గురైనా, దెబ్బతిన్నా ఒక్కసారిగా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. విమానం లాంటి మూసివేసిన ప్రదేశంలో మంటలు మొదలైతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అగ్ని ప్రమాదాలను ముందే అడ్డుకోవాలనే ఉద్దేశంతో DGCA ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఎవరూ కూడా పవర్ బ్యాంకులను విమానంలో ఉపయోగించకూడదని DGCA సూచించింది. అంతేకాదు, విమాన సీట్ల దగ్గర ఉండి పవర్ అవుట్లెట్ల ద్వారా కూడా పవర్ బ్యాంకులను ఛార్జ్ చేయడానికి అనుమతి లేదు. అంటే విమానంలో ఫోన్ ఛార్జ్ చేయాలన్నా, ఇతర గ్యాడ్జెట్లు ఉపయోగించాలన్నా కూడా పవర్ బ్యాంక్ పూర్తిగా నిషేధం అన్నమాట. ఈ నిబంధనలు పాటించకపోతే విమాన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని DGCA హెచ్చరించింది. ఇప్పటికే గత ఏడాది నవంబర్లో DGCA డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్ పేరుతో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం పవర్ బ్యాంకులు స్పేర్ లిథియం బ్యాటరీలను ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ మంటలు చెలరేగితే వెంటనే గుర్తించడం చాలా కష్టం. పొగా మంటలు వచ్చినా ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది ఆలస్యంగా గమనించే అవకాశం ఉంటుంది. ఈ ఆలస్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని DGCA వివరించింది. లిథియం బ్యాటరీలు ఎందుకంత ప్రమాదకరమో కూడా DGCA వివరంగా చెప్పింది. ఇవి చాలా ఎక్కువ ఎనర్జీని నిల్వ చేసుకుంటాయి. ఒకసారి మంటలు మొదలైతే అవి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాల్లా కాకుండా లిథియం బ్యాటరీల నుంచి వచ్చే మంటలను ఆర్పడం చాలా కష్టం. నీరు పోస్తే ఆగవు, కొన్నిసార్లు ఇంకా తీవ్రమవుతాయి. అధిక వేడి, ఓవర్ ఛార్జింగ్, బ్యాటరీ నలిగిపోవడం, లోపల షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వంటి కారణాల వల్ల ఇవి పేలిపోవచ్చు. అందుకే లిథియం బ్యాటరీలను DGCA ప్రమాదకరమైనవిగా అభివర్ణించింది. పవర్ బ్యాంకులు మాత్రమే కాకుండా పోర్టబుల్ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలు ఉన్న ఇతర పరికరాలు కూడా విమానంలో మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని DGCA పేర్కొంది. ముఖ్యంగా ఓవర్ హెడ్ స్టోరేజ్ పిన్లలో లేదా క్యారీ అండ్ బ్యాగేజ్లో కూడా ఇవి ఉంటే వాటిని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ పొగ రావడం మొదలైనా, మంటలు చెలరేగినా వెంటనే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించలేకపోతే నియంత్రణలో జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం మొత్తం విమాన భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరించింది. ఇలాంటి సంఘటనలు కేవలం ఊహాగానాలు మాత్రమే కాదు. గతంలో నిజంగానే విమానాల్లో లిథియం బ్యాటరీల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల హాంగ్జో నుంచి సియోల్కు వెళ్తున్న చైనాకు చెందిన ఎయిర్బస్ A321 విమానంలో పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన పెద్ద చర్చకు దారితీసింది. ఆ మంటల వల్ల క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయి ప్రయాణికులు తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఈ సంఘటన అందరికీ హెచ్చరికగా మారింది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఇప్పటికే ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు పవర్ బ్యాంకులపై కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని ఎయిర్లైన్స్ అయితే పూర్తిగా నిషేధించగా, మరికొన్ని ప్రత్యేక పరిమితులతో మాత్రమే అనుమతిస్తున్నాయి. ఇప్పుడు DGCA కూడా అదే దారిలో ముందుకెళ్లి భారత విమానయాన భద్రతను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. మొత్తానికి చెప్పాలంటే ప్రయాణికుల భద్రతే DGCA తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర బిందువు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉన్నందున పవర్ బ్యాంకుల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ నిషేధం విధించింది. ప్రయాణికులు కూడా దీనిని ఒక అసౌకర్యంగా కాకుండా తమ సొంత భద్రత కోసం తీసుకున్న నిర్ణయంగా అర్థం చేసుకోవాలి. విమాన ప్రయాణం సురక్షితంగా, ప్రశాంతంగా సాగాలంటే ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.